పోస్ట్ పోన్ అయింది కదా, అవును. మళ్ళీ ఇంకా పెండింగ్ ఉంది కదా షూటింగ్, ఎలాగని? అల్లు అర్జున్ ఇప్పుడు కొద్దిగా మీకైతే నిజంగా మీడియా వాళ్ళకి మసాలా కావాలన్న మీకైతే నిజంగా ఏదో ఇష్యూ అయింది, అల్లు అర్జున్ వెళ్ళిపోయిండు అని ఏదేదో ఇటు రాస్తారు. నిజంగా నవ్వాలా ఏడవాలో అర్థం కావట్లేదు. ఎంత క్లియర్ మొన్న బన్నివాస్ క్లియర్ చెప్పాడు లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 100% వాళ్ళ ఇద్దరి మధ్య ఏం ఇబ్బంది లేదు. అల్లు అర్జున్ చిన్నగా ఏంటంటే గడ్డ మీద చేసుకుంటే ఆల్రెడీ తన షూట్ 90% అయిపోయింది. 15 days తన షూటింగ్ పెండింగ్ ఉంది. మన సయ్యద్ పర్సల్ కోసం ఎవరైతే విలన్ తన కోసం డేట్ కొద్దిగా మిస్ మ్యాచ్ అయినాయి. 100% షూటింగ్ అయితే నడుస్తుంది. షూటింగ్ విషయం 15 days వరకు భయ ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తారు? కావాలని అల్లు అర్జున్ గడ్డ తీసుకున్నాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు, మళ్ళీ రాడు, ఎందుకు భయ ఇవన్నీ నాకు అర్థం కాదు. చెప్పండి 100% ఇస్తే పుష్ప మంచి ఇట్టి కొడుతుంది. ఎవరు ఏమన్నా కదా మొన్న ఒక బన్నివాస్ చెప్పాడు, సో మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ కి మీకు అల్లు అర్జున్ ఇబ్బంది వాళ్ళ మధ్యలో ఏమి ఇబ్బంది లేదు, దయచేసి మీ మీడియాలో దండ పెడుతున్నా, వాళ్ళ మధ్యలో ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు అవునని కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికైనా కలుస్తారు, ఎప్పటికైనా కలుస్తారు. సో ఇద్దరి మధ్యలో ఏమి ఇబ్బంది 100% వాళ్ళు మంచి పుష్ప మంచి ఇద్దరు వస్తుంది. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డిసెంబర్ లో కాంట్రవర్సీలు ఎందుకు వస్తుంది అన్నా? అన్ని కాంట్రవర్సీలు ఎందుకు వస్తున్నాయి? నంద్యాలకు వెళ్ళాడు కదా, ఒకటి కొద్దిగా చాలా మంది ఫీల్ అయ్యారు. ఎనీవే వాళ్ళు అవునని కాదని చూడన్న, వాళ్ళిద్దరు మంచి ఫ్యామిలీ వాళ్ళు. సో చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఇష్యూ అయినప్పుడు బన్నీ వచ్చి చాలా డబ్బులు ఇచ్చాడు, చాలా రకంగా హెల్ప్ చేశాడు. సో వాళ్ళిద్దరు కూడా మీరు చూడండి, చాలా వాళ్ళ అనుబంధం ఎట్లంటేనా ఒక విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. చాలా విషయాల్లో బన్నీ పవన్ కళ్యాణ్ విషయం తీసుకున్న స్టాండ్ గానీ, పవన్ కళ్యాణ్ బన్నీ విషయంలో ఉన్న స్టాండ్ గానీ, ఆ బాండింగ్ వేరన్నా. దయచేసి మీడియాలో దయచేసి పెట్టినా వాళ్ళ బాండింగ్ డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ బాండింగ్ ఇబ్బంది పెట్టకండి. 100% పుష్ప మంచి రాబోతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే, డిసెంబర్ లో ఇటు గేమ్ చేంజర్ అండ్ పుష్ప జస్ట్ 20 days గ్యాప్ లో రాబోతున్నాయి. ఈ రెండింటి మధ్యలో క్లాష్ వచ్చే అవకాశం ఏమైనా ఉంది అనుకుంటున్నారు? క్లాష్ లేదు, పుష్ప వస్తుంది అన్న. పుష్ప వస్తే పెద్ద ఇటు కొట్టేస్తుంది. నెక్స్ట్ గేమ్ చూసారు, గేమ్ చూస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ కొత్త ఏమన్నా క్లాష్ ఏమైనా మీకు ఎందుకు పోయా నాకు అంటే మీ ఇద్దరు అర్థం గొడవ కావాలి మీకు అలా అని కాదు, ఈ రెండింటికి తక్కువ గ్యాప్ ఏముండదు. 100% మంచిగానే ఆడుతుంది అనుకుంటున్నా. సో మేము మొన్ననే ఒక ప్రొడ్యూసర్ చెప్పాడు, మొన్న ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఆడుకుంటే తెలంగాణ ఆడతాయి, తెలంగాణ పోతే కేరళ ఆడతాయి. సో వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ వాళ్ళకుంటున్నా. మీరు అవునన్నా కాదన్నా, ఇప్పుడు అయితే అల్లు అర్జున్ మీద మంచిగానే ఉంది. సో మీరు మేమైతే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా, మాకు అల్లు అర్జున్ మీద ఏం ఇబ్బంది లేదు, మాకు అల్లు అర్జున్తో ఏం గొడవ లేదు. అల్లు అర్జున్ కూడా మావాడే, పవన్ కళ్యాణ్ కూడా మావాడే. మేమైతే అల్లు అర్జున్ మీద ఎటువంటి సీరియస్ గా లేము, ఏది కూడా చెప్పుకోండి అంతే.